హలో అండి, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందుట్లో మేము ఉండాలండి. ఈరోజు నేనైతే టమాటాలతో టమాటా కర్రీ చేస్తున్నానండి. రెండు గుడ్లతోటి ఇంటిల్లిపాది కడుపు నిండా తినేటట్టు కూర అయితే వేసి చూపిస్తాను. ఎందుకంటే అందరూ ఎక్కువ ఎగ్స్ వేసుకొని వండుకోలేరు కదా, అందుకనేసి అయితే 2 గుడ్లతో చూపిస్తాను. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు అనేది అయితే చిన్నగా కట్ చేసుకోండి. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారండి? ఈరోజు ఏం కూరలు చేశారు? టమాటా వల్ల పురుగులు వస్తున్నాయండి, జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ మంచిగా నీట్గా కట్ చేసుకొని వండుకోండి. ఎందుకంటే ఇప్పుడైతే ఏమేమో వస్తున్నాయంట, వాతావరణాలు చేంజ్ అయినాయి కదా ఫ్రెండ్స్. టైం అవుతుందన్న హడావుడిలో మాత్రం ఆగమాగం చేయకండి. చికెన్ పాక్స్ లాగా మళ్ళీ ఏదో మంకీ పాక్స్ ఏదో వచ్చిందటండి. పిల్లలకైతే బాగా వస్తుందట ఈ మధ్యలో అందరూ అంటారు. సో పిల్లల్ని అయితే కేర్ఫుల్గా చూసుకోండి, బయటికి వెళ్ళనివ్వకండి. స్కూల్ దగ్గరికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒకరిని తినకమనండి. పిల్లలు అన్నప్పుడు షేర్ చేసుకుంటారు కదా. సో కొద్ది రోజులు అయితే ఎవరి తినకుండా ఉండడమే మంచిది కదండి. నాకు తెలియదు అంత క్లారిటీగానైతే ఏంది అనేది అయితే పిల్లలు అయితే అన్నారు, వాళ్ళ స్కూల్లో చెప్పారండి ఈరోజు. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రైస్కైనా రోటీకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలు ఒక 1/2 కేజీ వేసుకున్న, 2 గుడ్లు వేసుకున్న కూర అయితే సూపర్ ఉంటుందండి. దీన్ని టమాటా కూర అయినా అనుకోవచ్చు, టమాటా ఎగ్గు కర్రీ అనుకోవచ్చు, మీ ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోండి. కానీ టమాటాల క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటుందండి ఇందులో. టమాటాలు అయితే నాటు టమాటాలు అండి, తొందరగా మగ్గిపోతున్నాయి అసలు. ఓకేనా, టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కదా. 2 ఉల్లిపాయలను కట్ చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు తీసుకోండి. పుల్లగా తీయ కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఓకే అండి, కూరగాయలు టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 స్పూన్స్ నూనె అయితే పోసుకోండి, టేబుల్ స్పూన్స్. నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కర్రీ అయితే. నూనె అయితే హీట్ అయింది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఇట్లా వేసుకుందామండి. ఇప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే మంచిగా వేయించుకోండి. నేనైతే నైట్ కోసం చేస్తున్నానండి కర్రీ. రైస్ అయితే కడిగాను.
ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అప్పుడే కూర అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై కానివ్వండి. 1 నిమిషం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ½ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు పసుపు ఎక్కువ వేసుకున్నాము పర్లేదండి, పసుపు మంచిదే కదా వంటికి. 1 నిమిషం ఫ్రై కానివ్వండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసుకుందాం ఇందులో. టమాటాలు అయితే మంచిగా మెత్తగా మగ్గనివ్వండి. మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే టమాటాలు మంచిగా ఉడకనివ్వండి. మొత్తం కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం దీనికైతే. చూడండి, టమాటా అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడకాలండి. మీకు టమాటా ఉడకలేదనుకో స్పూన్ తోటి ఇలా గట్టిగా ఒత్తండి. ఒత్తిందనుకో మొత్తం టమాటా అనేది స్మాష్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము. కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మొత్తం టమాటాలతో చేసినాం కదా. కూరకు సరిపడే సాల్ట్ వేసుకోండి. మరి కారంలో కొద్దిగా సాల్ట్ ఉందండి, అందుకే నేను కొద్దిగా వేసినాను. మంచిగా కలుపుకోండి. ఉప్పు కారం మొత్తం టమాటాలో పట్టేటట్టయితే 1 నిమిషం అలా ఫ్రై చేయండి. ఇందులో ఎగ్ వేయకుంటే ఇదే టమాటా కర్రీ అండి. ఇందులో వేసేది ఏమి ఉండదు ఇంకా టమాటా కర్రీలో కానీ. సేమ్ ప్రాసెస్ ఇంతే అండి. ఇక్కడి వరకు అయితే టమాటా కర్రీకి ఒక ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఒకటే కర్రీతోటి అయితే 2 కూరలుగా వేసుకోవచ్చు కదా. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకండి, బాగోదు, మళ్ళీ సరిపోతుంది వాటర్ అయితే. 1 నిమిషం అలా మగ్గనివ్వండి. వాటర్ ఇప్పుడే వేసినాం కదా. 1 నిమిషం తర్వాత ఎగ్స్ వేసుకుందాము. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. చూడండి, కర్రీలో ఇలా బబుల్స్ అయితే వస్తున్నాయి కదా. వాటర్ వేసినాక ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము. నిజమండి, కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కేవలం 2 గుడ్లతోటి కడుపు నిండా తింటారండి. ఇందులో మాత్రం ఏ సందేహం లేదు. కావాలంటే మీరు ట్రై చేసి మీరే కామెంట్ చేయండి ఎలా వచ్చింది కర్రీ అనేది. అయితే 1 నిమిషం అలాగే కలపకుండా ఉంచండి కర్రీని అయితే, కలపొద్దు. 1 నిమిషం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోండి. మరీ మొత్తం కలపకండి, జస్ట్ ఇలా అనండి అంతే సరిపోతుంది. మనకు ఎగ్ ఎక్కువ రాలేదని ఫీల్ కావద్దు, వచ్చిందని సంతోషపడద్దు. మొత్తానికి అందరికైతే ఈక్వల్గా వస్తుందండి. అంత బాగుంటుంది కూర అయితే. జస్ట్ అంతే సరిపోతుంది. మరీ ఎక్కువ కలిపితే స్మెల్ వచ్చేస్తుందండి కర్రీ అయితే. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. చూడండి, కర్రీ అయితే చూద్దాము. ఎంత బాగా వచ్చిందో కదా, కలర్ఫుల్గా ఉందండి కర్రీ అయితే. నేను చెప్పాను కదా నాటు టమాటాలు అనేసి. టమాటాల నుంచి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చిందండి.
ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా కసూరి మేతి వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదండి, ఏం కాదు, బాగుంటుంది అయినా కానీ. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ అయితే కావాలి, అందరు సపోర్ట్ చేయండి మన ఛానల్కి అయితే. ఓకేనా, కర్రీని అయితే పక్కకు పెట్టుకొని రైస్ పెట్టుకుందాం. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, అన్నం అయితే పొంగుకొచ్చింది కదా. ఒక పావు గంట ముందు బియ్యం కడిగి పెట్టుకున్నాం అనుకోండి, అన్నం అయితే చాలా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు కడిగి పెట్టిన దానికన్నా ఒక 10-15 నిమిషాల ముందు అయితే రైస్ని కడిగి పక్కన పెట్టుకోండి. అన్నం అయితే పుల్లలుగా మంచిగా వస్తుంది, వైట్గా వస్తుందండి మళ్ళీ. అలాగే కొందరు అన్నం అప్పటికప్పుడు పెడితే అన్నం పలుకు అలా ఉంటుంది కదా. ఇలా కడిగి పెట్టుకుంటారైతే నేనైతే గంజి తీయనండి, ఇలాగే వండేస్తాను. సో సరి పెట్టుకోండి. మూత అయితే పెడుతున్నాను. ఒక 3-4 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం గ్యాప్ ఇవ్వండి. మొత్తం ఇస్తే అందులో ఏమైనా వాటర్ ఉందనుకోండి, ఇలా బయటకు వచ్చేసి గిన్నెకి స్టవ్ మొత్తం ఖరాబ్ అవుతుంది కదా. అలా కాకుండా కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, చూడండి అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఓకే అండి, అన్నం అయితే అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 5-6 నిమిషాల తర్వాత అన్నం ఓపెన్ చేయండి. అప్పుడైతే అన్నం మంచిగా ఉంటుంది. వేడిది ఇలాగే అలా బంద్ చేసి ఇలా తీసినాం అనుకోండి, అన్నం అనేది గడ్డలాగా వస్తుందండి. అన్నం రెడీ అయిపోయింది కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మా డిన్నర్కి అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ టమాటా కర్రీ ఇంకా వైట్ రైస్ సూపర్ ఉంటుంది. వేడి అన్నంలోకి చింతకాయ పచ్చడి ఇట్లుందండి. చింతకాయ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. ఓకేనా, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.